నమస్తే వెల్కమ్ టు 30/60 నేను ప్రతిభ ముందుగా హెడ్లైన్స్ పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంట్ లో భగ్గుమన్న విపక్షాలు రాజ్యసభ 2 గంటలకు లోక్సభ రేపటికి వాయిదా నోట్ల రద్దుతో నలిగిపోతున్నది పేద మధ్యతరగతి జనాన్ని మోడీ సర్కార్ మోసం చేసిందన్న ఎంపీ కేవీపీ నోట్ల మార్పిడి కోసం క్యూల్లో చిన్నారులు బ్యాంకుల నిరాకరణతో భగ్గుమన్న తల్లులు పెద్ద నోట్ల రద్దు పరిణామాలపై అధ్యయనం హైదరాబాద్ కు చేరుకున్న కేంద్ర బృందం తుని ఘటనపై విచారణ వేగవంతం కమిటీ ఎదుటకు కాపు జేఏసీ నేతలు పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రాజ్యసభ సభ్యులు కేవీపీ మోడీ ప్రభుత్వం పేదలను సామాన్యుల్ని మోసం చేసిందన్నారు ఆయన ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కేంద్రం చోద్యం చూస్తోందంటూ విమర్శించారు భారత ప్రజాస్వామ్యానికే ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు దురదృష్టకరమని నేను ఒక ప్రజాస్వామ్యవాదిగా గాఢంగా నమ్ముతూ ఉన్నాను. ఒకటేంటంటే ప్రధాని మోడీ గారు నోట్ల రద్దు విషయం మీద టోక్యోలో మాట్లాడతారు, గోవాలో మాట్లాడతారు, మన్ కీ బాత్లో మాట్లాడతారు, గల్లీలో మాట్లాడతారు, బీజేపీ మిత్రులతో మాట్లాడతారు. ఆయన భారత రాజ్యాంగం ప్రకారం దేనికైతే రిప్రజెంట్ చేస్తూ ఆయన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో అటువంటి పార్లమెంటుకి ఆయన నేను జవాబుదారీ కాదంటాడు. అతి స్వల్ప విషయాలకి మన్మోహన్ సింగ్ గారిని ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అతి స్వల్ప విషయాలకు ప్రధానమంత్రి వచ్చి స్టేట్మెంట్ చేయాలి, ప్రధానమంత్రి మాట్లాడాలి అని డిమాండ్ చేసిన సందర్భాలు ఇదే బీజేపీ పార్టీ కోకొల్లలు. రికార్డ్స్ పరిశీలించండి, ఎన్నిసార్లు వాళ్ళు డిమాండ్ చేశారో, ఎన్నిసార్లు ప్రజాస్వామ్యవాదిగా ప్రజాస్వామ్య పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఆ డిమాండ్కు తల ఒగ్గి ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఎన్నిసార్లు హౌస్లోకి వచ్చి పాల్గొన్నారో ఒక్కసారి రికార్డులు పరిశీలిస్తే మీ అందరికీ అవగతం అవుతాయి. అటువంటిది దేశానికి అత్యంత అవసరమైన ఈ చర్చలో పాల్గొన్నమాట అటుంచి దేవుడెరుగు, కనీసం వచ్చి స్టేట్మెంట్ చేయడానికి కూడా నిరాకరించడం ద్వారా మోడీ గారు తాను ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ఒక నియంతనని, గతంలో హిట్లర్ కూడా ఇదే విధంగా ప్రజాస్వామ్యయుతంగానే ఎన్నికై తరువాత తన యొక్క అభిప్రాయాల్ని చట్టసభలతో సంబంధం లేకుండా ప్రజల నెత్తి మీద రుద్దేవాడు. పెద్ద నోట్ల రద్దు అంశంపై పార్లమెంట్లో ఆందోళన కొనసాగుతోంది. లోక్సభ ప్రారంభమైన వెంటనే విపక్షాలు ఆందోళన చేశాయి. విపక్ష సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు. సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను ఓసారి వాయిదా కూడా వేశారు. అనంతరం తిరిగి ప్రారంభమైనప్పటికీ పరిస్థితిలో ఎటువంటి మార్పు రాకపోవడంతో రేపటికి వాయిదా వేశారు స్పీకర్ సుమిత్రా మహాజన్. అటు రాజ్యసభలో కూడా నోట్ల రద్దు అంశంపై ఆందోళన కొనసాగింది. సభ ప్రారంభం కాగానే పెద్ద నోట్ల రద్దు అంశంపై విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఈ అంశంపై చర్చ చేపట్టాలని ప్రధాని మోడీ సభకు వచ్చిన వివరణ ఇవ్వాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. డిప్యూటీ చైర్మన్ కురియన్ చర్చకు అనుమతించినప్పటికీ ప్రధాని వస్తేనే చర్చలో పాల్గొంటామని వారు పట్టుబట్టారు. పోడియం వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. దీంతో సభను ఓసారి వాయిదా వేశారు. తిరిగి 12 గంటలకు సభ ప్రారంభమైన పరిస్థితిలో మార్పు రాకపోవడంతో డిప్యూటీ చైర్మన్ సభను 2 గంటల వరకు వాయిదా వేశారు. అంతకుముందు పెద్ద నోట్ల రద్దు అంశంపై విపక్షాలు ఆందోళన తీవ్రం చేశాయి. ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉదయం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద విపక్ష పార్టీల ఎంపీలు ఆందోళన చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెద్ద నోటు రద్దు నిర్ణయంతో సామాన్యుడి జీవనం కుదేలైపోయిందన్నారు కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ. బెంగాల్, కేరళలో ఫిషింగ్ ఇండస్ట్రీ దెబ్బతిందన్న రాహుల్ పేదలను రోడ్డున పడేశారని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
సూటు బూటు వేసుకుని పెద్దోళ్లెవరైనా నగదు చిల్లర కోసం లైన్లలో నిల్చున్నారా అంటూ ప్రశ్నించారు రాహుల్. ఇప్పటి వరకు క్యూ కట్టిన వారిలో బీజేపీ నేతలున్నారా అని ప్రశ్నించారు. आप मुझे बताइए, लाइन में आपको कोई बड़ा इंडस्ट्रियल सूट बूट वाला दिखाई दे रहा है? कोई बीजेपी का एमएलए एमपी दिखाई दे रहा है? क्यों नहीं? उनको कैसे पैसे की जरूरत नहीं? मायावती कर रही है, राहुल इस प्रोटेस्ट को कौन हेल्प कर रहा है? राहुल गांधी कर रहे हैं, सोनिया गांधी कर रही है, मायावती कर रही है कि ममता बनर्जी? इस प्रोटेस्ट को कौन लीड? हिंदुस्तान के गरीबों की आवाज लीड कर रही है, हम उसको रिप्रेजेंट कर रहे हैं. बिल्कुल. और शर्म की बात है, शर्म की बात है कि जब भी किसी की मृत्यु होती है, जब पार्लियामेंट शुरू होता है, एक ट्रेडिशन है, फॉर्म है कि कंडोलेंस होनी चाहिए. నోట్ల రద్దుతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే దేశంలో ఎమర్జెన్సీని తలపిస్తోందన్నారు ఆమె. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ప్రజలంతా రోడ్లపైకి రావాల్సి వచ్చిందన్నారు. हमारी पार्टी देश में कोई काले धन के पक्षधर नहीं है, उसके खिलाफ है. और इस मामले में केंद्र की सरकार जो भी फैसला लेती है तो उसके हम कोई विरोध में नहीं है. काले धन पर अंकुश लगाने के लिए फैसला ऐसा होना चाहिए जिससे पूरे देश की जनता आसमान के नीचे आकर खड़ी ना हो जाए. रात्रि से ही लाइन लगाकर एटीएम और बैंकों के बाहर ना खड़ी हो जाए. पूरे देश में त्राही त्राही मच जाए, अफरा तफरी मच जाए, आर्थिक इमरजेंसी जैसा वातावरण पैदा हो जाए. मैं समझती हूँ ये ठीक नहीं है. పెద్ద నోట్ల రద్దు విషయంలో దేశ ప్రజలంతా తమ వైపే ఉన్నారన్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. ప్రధాని మోడీ సభకు రావాలి, చర్చ జరగాలి అని పట్టుపట్టిన విపక్షాలు సభలో ఆందోళన చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. లోక్సభకు ప్రధాని హాజరైనా సభను అడ్డుకోవడంలో విపక్షాల ఉద్దేశం ఏమిటని వెంకయ్య ప్రశ్నించారు. సభ సజావుగా సాగాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు వెంకయ్యనాయుడు. मगर हमारा विपक्ष का मित्र चर्चा शुरू किया और बीच में छोड़ के चले गए. राज्यसभा में एक दिन पूरा चर्चा हुआ, शांति युक्त वातावरण में विपक्ष ने अपना मत क्या है बताया, कांग्रेस ने और बताया कम्युनिस्ट ने, बताया समाजवादी ने, और सरकार के ओर से भी हमारा रेस्पॉन्स क्या है हमने दिया है. आगे चर्चा जारी था, मगर बीच में अचानक क्या हुआ मालूम नहीं है. उन्होंने पार्लियामेंट को नहीं चलने दे रहे और चर्चा नहीं होने दे रहे, और साथ ही साथ उन्होंने लोकसभा में एक नया मांग उठाया और बाद में बाहर प्रचार करना शुरू किया. बाहर क्या है, प्रधानमंत्री सदन में नहीं आ रहे, प्रधानमंत्री आओ. प्रधानमंत्री सदन में आए, आज बुधवार है, उनका बिजनेस डे भी है. प्रधानमंत्री आए थे, मगर विपक्ष को क्या हुआ, सदन को क्यों नहीं चलने दिया. मांग कर रहे थे प्रधानमंत्री सत्र में आ गया, फिर विपक्ष को क्या हुआ, क्यों सदन को नहीं चलने दे रहे. इसको समाधान चाहते देशवासी. దేశవ్యాప్తంగా నగదు కొరత ఏర్పడడంతో కేంద్రం మరిన్ని వెసులుబాట్లు కల్పించింది. డెబిట్ కార్డుల వినియోగంపై ట్యాక్సులు పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ ప్రకటించారు. రైల్వే శాఖ ఆన్లైన్లో రైల్ టికెట్ బుకింగ్ కు డిసెంబర్ 31 వరకు సర్వీస్ ట్యాక్స్ రద్దు చేసిందని, ఈ వ్యాలెట్లలో నగదు పరిమితిని ఆర్బీఐ 20,000కు పెంచినట్లుగా చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో నగదు కొరత లేకుండా 1,50,000 పోస్టాఫీసులకు నగదు సరఫరా చేసినట్లుగా చెప్పారు శక్తికాంత దాస్. సహకార బ్యాంకులకు నాబార్డ్ 21,000 కోట్లు మంజూరు చేసిందన్నారు. దేశవ్యాప్తంగా 65% మంది స్మార్ట్ ఫోన్స్ వినియోగిస్తున్నందున డిజిటల్ లావాదేవీలపై సేవా రుసుము ఎత్తివేస్తున్నట్లుగా ప్రకటించారు. 1,55,000 post offices across the country to disburse cash to especially the rural people. Now, today we
the government has again reviewed the situation. I mean, it's a continuous process because you keep getting representations. And government has decided on certain measures to especially keeping in view the requirements of the farmers, for the benefit of the farmers. And secondly, for the promotion of digital economy, for the promotion of digital transactions in the country, for greater and faster proliferation of digital transactions in the country. Now, consequently, the NABARD, for the facility, for the for the benefit of the agricultural operations during the current Rabi season, and especially for the benefit of the farmers, NABARD has sanctioned a special limit of 21,000 crores of rupees to be sanctioned to the District Central Cooperative Bank. బ్యాక్ టు న్యూస్. అకస్మాత్తుగా పెద్ద నోట్లు రద్దు చేయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్ నేత వి హనుమంతరావు. తమ డబ్బులు తాము తీసుకోవడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. నోట్లు రద్దు చేసేందుకు 6 నెలల నుంచే కసరత్తు చేస్తే 2 నెలల క్రితం ఆర్బీఐ గవర్నర్ పదవి చేపట్టిన ఉర్జిత్ పటేల్ ఎలా సంతకం చేశారని విహెచ్ ప్రశ్నించారు. అంటే నల్లధనం అకస్మాత్తుగా అర్ధరాత్రి చేసి నువ్వు ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేయకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సృష్టించకుండా నువ్వే అన్నావు 6 నెలల నుంచి ప్రయత్నం చేస్తున్నావు అన్నాడు. మరి మీ గవర్నర్ పటేల్ ఎప్పుడు వచ్చాడు? 2 నెలల క్రితం వచ్చాడు. సైన్ ఏమో ఆయనది ఉన్నది. మరి నువ్వు ఈ 100 నోట్లు ఎక్కడ పోయినాయి? 50 నోట్లు ఎటు పోయినాయి? 5 రూపాయల నోట్లు ఎట్లు పోయినాయి? 10 రూపాయలు ఏమిటండి ఇది? ఇంత అన్యాయము. ప్రజలు ఈనాడు తినడానికి ఇబ్బంది పడుతున్నారు. వాడు ఏమంటున్నాడు? అయ్యా నా 80,000 రూపాయలు బ్యాంకులు ఉన్నాయి, నేను 2,000 ఎందుకు తీసుకోవాలి? నా పైసలు తీసుకునేందుకు కూడా నాకు అడ్డంకులు అంటున్నారు. పెద్ద నోట్ల రద్దుపై ఎట్టకేలకు స్పందించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. నోట్ల రద్దు దీర్ఘకాలంలో దేశానికి మేలు చేసే నిర్ణయం అయినప్పటికీ ప్రజలు ఇబ్బందులు పడుతున్న బాధను చూస్తుంటే కడుపు తరుక్కుపోతోందన్నారు. ఒక నిర్ణయం వెలువడింది. ఎవరు ఊహించని విధంగా ఒక నిర్ణయం వెలువడింది. ఏకంగా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు, నిర్ణయం వెలువడిన వెంటనే నేను లెటర్ రాశాను కాబట్టి నిర్ణయం కూడా వచ్చేసింది అని కూడా ఒక హిస్టారిక్ డెసిషన్ గా కూడా చెప్పడం జరిగింది. నిజంగానే ఎవరైనా కూడా సామాన్యమైన మనమంతా కూడా ఎవరైనా మన దగ్గరికి వచ్చి ఎవరైనా అడిగితే బ్లాక్ మనీ అరికట్టడానికి డిమానిటైజేషన్ చేస్తా ఉన్నారు, మీ అభిప్రాయం ఏమిటి అని చెప్పి ఎవరైనా మిమ్మల్ని కానీ నన్ను కానీ కామన్ మ్యాన్ ఎవరు అడిగినా కూడా ఎవరైనా ఏమంటారు? మంచిదే కదబ్బా, బ్లాక్ మనీని అరికడతా ఉన్నారు, అరికట్టడానికి నిర్ణయం తీసుకుంటా ఉన్నారు, మంచిదే కదా. నిజంగానే వ్యవస్థ బాగుపడాలని అంటే బ్లాక్ మనీ అంతా అరికట్టగలిగితే మంచిదే కదా అని అనుకుంటాం. ఇవాళ మాత్రం పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా ఉన్న పరిస్థితుల్లో ఉన్నాం. ప్రజలెవరూ కూడా ఈ నిర్ణయం వల్ల సంతోషంగా ఉన్నాము మేము అని చెప్పే పరిస్థితులు ఇవాళ లేని పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ దగ్గర నోట్ల మార్పిడిలో పిల్లలకు అనుమతి ఇవ్వకపోవడంతో గందరగోళం నెలకొంది. ఉదయం నుంచి క్యూలలో నిల్చున్న తమ చిన్నారులకు డబ్బులివ్వకపోవడంపై పిల్లల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జిల్లాలకు కరెన్సీ తరలించడానికి భారీ కంటైనర్లను సిద్ధం చేసింది రిజర్వ్ బ్యాంక్. మరింత సమాచారం మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. రిజర్వ్ బ్యాంక్ దగ్గర 16వ రోజు కూడా పూర్తి స్థాయిలో కూడా మొత్తం ఇంకా గందరగోళం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఈ రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి లైన్లో ఉన్నాం. అనేక మంది చిన్నారులు కూడా ఇంకా క్యూలో నిలబడి ఉన్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఆధార్ కార్డు పట్టుకొని డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం చూడొచ్చు. అయితే ఈసారి మాత్రం దాదాపు నిన్నటి నుంచి ఎన్టీవీలో ప్రసారం చేసిన సందర్భంగా ఇక్కడ మొత్తం పిల్లలు ఎవరికి కూడా లోపలికి అలో చేయకోకుండా కేవలం 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకు మాత్రమే లోపల నోట్లు ఎక్స్చేంజ్ చేసుకునే విధంగా పోలీసులు ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేసి కూడా మరి పంపిస్తున్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళని వెనక్కి పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఇక్కడ పోలీసులంతా కూడా వాళ్ళని ఏజ్ లేని వాళ్ళని కూడా చూడొచ్చు. ఇక్కడ మరొక వైపు ప్రత్యక్షంగా
ఇటువైపు పోలీసులు పిల్లల్ని ఎవరైతే ఆధార్ కార్డు తీసుకొచ్చారో వాళ్ళందరినీ కూడా ఇక్కడే నిలిపివేసినటువంటి సందర్భాన్ని మనం చూడొచ్చు. వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు ఉన్నా కానీ వాళ్ళని ఎవరిని కూడా లోపలికి పంపించిన పరిస్థితి ఉందని చెప్పి కూడా పోలీసులు కంట్రోల్ చేస్తున్నారు. మనకు అందినటువంటి సమాచారం వరకు అయితే దాదాపు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలంతా కూడా ఉదయం నుంచి క్యూలో నిల్చున్నారు. అయితే నిన్న ఎన్టీవీలో ప్రసారం చేసిన తర్వాత ఈ రిజర్వ్ బ్యాంకుకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా సిబ్బంది అయ్యేలట్టు ఇవ్వడంతో ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా బయట నిలిపేయడం జరిగింది. आप कब आया आपको क्या पुलिस कब आए तुम लोग 10 बजे 500 आदमी के बाद थी लाइन 500 आदमी के बाद थी शाम में आने के बाद पुलिस वाले हटा दिए बच्चों को बच्चे 17 साल के हैं ये बच्चे पूरे क्या खाना कैसा रहना वो लोग उन लोगों के स्कूलों के फीसा है थोड़े बच्चे काम पे जाने वाले हैं माँ बाप काम पे भेजते आपको आधार कार्ड है उम्र का आधार कार्ड है बच्चों को तो देना पड़ेगा बच्चे ठहर के क्या खाएंगे वो लोग बच्चों को तो देना पड़ेगा छोटों को मत दो बड़ों को दो बड़ों को दो सर वो भी इंसान है वीजा नहीं है बच्चों के आधार कार्ड नहीं बनाना था बच्चों का 18 इयर्स के ही बच्चों का बनाना था हाँ तो लोगों का बैंक अकाउंट क्यों खुलाने लगा है क्यों कर रहे भैया कि मैं ये बच्चों को मेरे बच्चे दोनों भी वो है हैंडीकैप बच्चे हैं डेफ एंड डम में आते मैं उनको लेके लाइन में कल पूछ के गई आज नहीं आने दे रहे वजह क्या पहले अनाउंस करना था ना उनका काम था न्यूज वालों का काम था कि बच्चों को मत लाइए आप बच्चों को तकलीफ देना हम लाइन में ठहरना स्कूल खराब करना हमारा काम खराब करना क्या मतलब है ये गवर्नमेंट का काम है पहले अनाउंस करना దాదాపు ఆధార్ కార్డు ఇవ్వాలంటే చిన్న పిల్లలకు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి మాత్రమే ఆధార్ ఇవ్వాల్సింది ఇప్పుడు అవసరమైన డబ్బులు అవసరమైన సందర్భంలో ఇలా అందరినీ దూరంగా పెట్టడం బాగలేదని చెప్పి అనేక మంది తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మరొక వైపు మనం చూడొచ్చు ఇక్కడ కంటైనర్లు ఏవైతే ఉన్నాయో ఈ క్యాష్ కంటైనర్లు ఏవైతే ఉన్నాయో ఈ కంటైనర్లు కూడా ఈ హైదరాబాద్ నుంచి ఆయా జిల్లాలకు మొత్తం డబ్బును తరలించడానికి ఏర్పాటు చేసినటువంటి కంటైనర్లుగా మనం చూడొచ్చు. ఈ కంటైనర్లలో జిల్లాలకు తరలించేందుకు అమౌంట్ రెడీగా ఉంది. భారీ పోలీస్ సెక్యూరిటీతో పాటు వీళ్ళందరూ కూడా ఇక్కడ తరలించడానికి కూడా ఉన్నట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. ఆర్బీఐకి ఎక్కువ డిమాండ్ రావడంతో జిల్లాల నుంచి కూడా నోట్లు కావాలని డిమాండ్ వస్తున్న నేపథ్యంలో దాదాపు ఒకేసారి 5 నుంచి 10 కంటైనర్లలో డబ్బులు తీసుకెళ్లాలని చెప్పి రిజర్వ్ బ్యాంక్ నుంచి ఆదేశాలు రావడంతో ఈ కంటైనర్లు రెడీ చేసినట్టుగా కూడా మనకున్నటువంటి సమాచారం. ఇంకా ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే క్యూలో చాలా మంది కూడా ఉన్నారు. ఈ క్యూ కూడా ఇంకా కొనసాగే అవకాశం ఉంది. దాదాపు మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే నోట్ల ఎక్స్చేంజ్ ఉందని చెప్పిన నేపథ్యంలో ఈ యొక్క డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడే ఇంకా జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే చాలా మంది దళారులు వాళ్ళని బ్లాక్ మనీని మార్చుకోవడానికి పిల్లల్ని అడ్డాగా వాడుకుంటున్నారని వచ్చినటువంటి వార్తలు కూడా నిజం కాకపోలేదు. ఎందుకంటే కొద్దిమంది బస్ స్టాప్కు దగ్గరలో ఉండి వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళని ఇక్కడ లైన్లో నిలబెట్టి ఇక్కడ డబ్బు తీసుకున్న తర్వాత లైన్లో నిలబడ్డ వారికి 200 నుంచి 300 వరకు ఇస్తున్నారని స్థానికంగా ఉన్నటువంటి సమాచారం. అయితే ఈ క్యూ మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే ఉంటున్నటువంటి సందర్భం ఉంది, కొనసాగుతూనే ఉంది. దాదాపు లైన్లలో ఉన్నటువంటి సిచ్యుయేషన్ మనం చూడొచ్చు. ఓవరాల్గా చూస్తే ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా నోట్ల మార్పిడి గందరగోళం కొనసాగుతుంది. సో ఇది ఎప్పుడు ఎండ్ అవుతుందన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ రాధాకృష్ణతో దినకరన్ టీవీ, హైదరాబాద్. బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్. బాక్టి న్యూస్. మణిపూర్ రాజధాని ఇంఫాల్లో ఓ పెట్రోల్ బంక్ అగ్ని ప్రమాదానికి గురైంది. ఉన్నట్టుండి మంటలు చెలరేగడంతో జనం భయాందోళనకు గురయ్యారు. సమాచారాన్ని అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన కేసుల్లో పలువురు నేతలకు ఉపశమనం లభించింది. మంత్రులు నాయిని, కేటీఆర్, పద్మారావుతో పాటు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ నేత కిషన్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం తదితరులు అప్పట్లో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్తో రైల్వేకు వచ్చేశారు. దీంతో వీళ్లపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో సికింద్రాబాద్ రైల్వే కోర్టుకు ఇవాళ తీర్పు చెప్పింది. నేతలపై నమోదైన అభియోగాలను కొట్టివేస్తూ తీర్పు చెప్పింది న్యాయస్థానం.
తుని ఘటనలో విచారణ వేగవంతమైంది. విశాఖ జిల్లా అనకాపల్లిలో విచారణ కమిటీ ముందుకు హాజరయ్యారు కాపు జేఏసీ నేతలు. ఆకుల రామకృష్ణ విచారణకు హాజరవ్వగా ఆయనకు మద్దతుగా ముద్రగడ పద్మనాభం కూడా రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు అనకాపల్లి రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు, ఆర్పీఎఫ్ పోలీసులు మోహరించారు. మరోసారి మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. జార్ఖండ్లోని లతేహర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. ప్రస్తుతం మావోయిస్టులు కోబ్రా బెటాలియన్ మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. కూంబింగ్ ఆపరేషన్ను ఉధృతం చేశాయి భద్రతా బలగాలు. సరిహద్దుల్లో పాక్ ఉగ్రముఖం మరోసారి బరితెగించింది. 3 భారత సైనికుల్ని పొట్టన పెట్టుకుంది. ఓ సైనికుడి శరీరాన్ని ఛిద్రం చేసి దారుణంగా ప్రవర్తించారు ఉగ్రవాదులు. ఘటనపై భారత్ సీరియస్ గా స్పందించింది. భారత్తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం పాక్కు అలవాటుగా మారింది. సరిహద్దుల్లో రోజు ఏదో ఓ చోట కాల్పులకు తెగబడుతోంది. తాజాగా పాక్ సైనికులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. నియంత్రణ రేఖ వెంబడి మత్సల్ సెక్టార్లో 3 సైనికుల్ని బలి తీసుకున్నారు. ఇందులో ఓ సైనికుడిని అతి కిరాతకంగా చంపేశారు. 57 రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన పెట్రోలింగ్ బృందం గస్తీ తిరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఉగ్రవాదులు సైనికులతో కలిసి ఏర్పడిన పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీం ఈ పెట్రోలింగ్ బృందంపై చాటుగా దాడి చేసింది. తేరుకునేలోగానే 3ని చంపేశారు. ఇందులో రాజస్థాన్ కు చెందిన ప్రభు సింగ్ శరీరాన్ని ముక్కలు చేశారు. మిగిలిన 2ని ఉత్తరప్రదేశ్ కు చెందిన కుష్వా, శశాంక్ సింగ్ గా గుర్తించారు. మృతదేహాలను ఇంకా సైన్యం స్వాధీనం చేసుకోలేదు. ఈ ఘటనపై భారత సైన్యం సీరియస్ గా స్పందించింది. తీవ్రమైన ప్రతీకార చర్య తప్పదని హెచ్చరించింది. ఘటన గురించి తెలిసిన వెంటనే రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఆర్మీ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పాక్ ది పిరికిపంద చర్య అని ఆయన వ్యాఖ్యానించారు. పాక్ ఇలాంటి దారుణాలకు తెగబడటం ఇదే మొదటిసారి కాదు. అక్టోబర్ 28న సిక్ రెజిమెంట్ కు చెందిన మనదీప్ సింగ్ ను దారుణంగా తలనరికి చంపింది ఈ బోర్డర్ యాక్షన్ టీం. కార్గిల్ యుద్ధ సమయంలోనూ భారత జవాన్ సౌరభ్ కలియాను 22 రోజుల పాటు నిర్బంధించి చిత్రహింసలకు గురిచేసి అతి కిరాతకంగా చంపారు. 1999 జూన్ 9న తలను నరికి ఆ మృతదేహాన్ని భారత్కు అప్పగించారు. అలాగే 2013 జనవరి 8న కూడా లాన్స్ నాయక్ హేమరాజ్, లాన్స్ నాయక్ సుధాకర్ సింగ్ లను కూడా తల నరికి చంపేశారు. పాక్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగుస్తున్న నేపథ్యంలో భారత్పై ఆ సైన్యం దాడులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఊహించని విధంగా సర్జికల్ స్ట్రైక్స్ తో దెమ్మ తిరిగిపోయిన పాకిస్తాన్ సైన్యం అప్పటి నుంచి సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతూనే ఉంది. సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత పాక్ 450 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. కాల్పుల్లో సాధారణ పౌరులు కాకుండా 16 మంది సైనికులు, 5 బీఎస్ఎఫ్ జవాన్లు మరణించారు. పాకిస్తాన్ వైపు కూడా మృతుల సంఖ్య ఎక్కువగానే ఉంది. తమ సైనికులు 7 మరణించినట్లు 10 రోజుల క్రితం పాక్ అంగీకరించింది. విశాఖ ఏజెన్సీలో చలి గజగజ వణికిస్తోంది. గత 3 రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. లంబసింగి, మినుమలూరుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 6 డిగ్రీలుగా నమోదయ్యింది. పాడేరులో 7, చింతపల్లిలో 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విశాఖ మన్యంలో రాత్రంతా మంచు వర్షం కురుస్తోంది. విశాఖ ఏజెన్సీలో చలిగాలుల తీవ్రతకు సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నారు. రగ్గులు ఉన్నప్పటికీ గజగజ వణికిస్తున్న చలిగాలుల్ని తట్టుకోలేకపోతున్నారు. వెచ్చదనం కోసం చలిమంటలు కాగుతున్నారు. పాత పుస్తకాలు ముంచి చలిమంటలు వేస్తున్నారు. వేడి నీళ్లు కాచుకునే సదుపాయాలు లేకపోవడంతో అంత చలిలో కూడా చన్నీళ్లతోనే స్నానం చేస్తున్నారు.
ఉత్తరాది నుంచి వస్తున్న శీతల గాలులకు తోడు బంగాళాఖాతంలో అల్పపీడనాలు ద్రోణులు జాడలేదు. దీంతో విశాఖ మన్యంలో నవంబర్ నెలలో మునుపెన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రాత్రి ఉష్ణోగ్రతలతో పాటు పగటి ఉష్ణోగ్రతలు కూడా పడిపోయాయి. దీంతో గిరిజన ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. విద్యార్థుల పరిస్థితి అయితే వర్ణనాతీతంగా ఉంది. బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్. బ్యాంకులో సొమ్మును ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి అనుకునే వారికి ఇక ఆశాభంగమే. ఎఫ్డీలపై బ్యాంకులు చెల్లించే వడ్డీ రేట్లను గణనీయంగా తగ్గించేశాయి దిగ్గజ బ్యాంకులు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో బ్యాంకుల్లోకి లక్షల కోట్ల సొమ్ము వచ్చి చేరింది. దీన్ని సాకుగా చూపించి సదరు బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీని ఎడాపెడా తగ్గించేస్తున్నాయి. దీంతో పెన్షనర్లకు, రిటైర్డ్ ఉద్యోగులకు కష్టాలు రెట్టింపు కానున్నాయి. కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్న నల్ల డబ్బు కారణంగా నిజాయితీ పరులు, శ్రమజీవుల చెమట పట్టిన కరెన్సీకి విలువ తగ్గుతోంది. దేశంలో చాలా మంది తమ దగ్గరున్న సొమ్మును పొదుపు చేసేందుకు ఫిక్స్డ్ డిపాజిట్లు, ఎఫ్డీఐలపైనే ఆధారపడుతుంటారు. అధిక ద్రవ్యోల్బణం, పొదుపు రేటు తగ్గిన కారణంగా బ్యాంకులు డిపాజిట్లపై అధిక వడ్డీ చెల్లిస్తూ వచ్చాయి. కానీ పెద్ద నోట్ల రద్దు కారణంగా పరిస్థితి తారుమారైంది. ఈ నిర్ణయంతో బ్యాంకుల్లోకి లక్షల కోట్ల సొమ్ము వచ్చి చేరింది. గడిచిన 14 రోజుల్లో దేశంలోని బ్యాంకుల్లోకి దాదాపు 6 లక్షల కోట్ల రూపాయలు జమై ఉంటాయని అంచనా. ఈ పరిణామాలను బ్యాంకులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించడం అటుంచి డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి బడా బ్యాంకులు. దీంతో నిజాయితీగా సంపాదించి బ్యాంకుల్లో దాచుకున్న వారు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఎఫ్డీపై గతంలో వడ్డీ రేటు 7.15% ఉండగా ఇప్పుడది 7% తగ్గింది. కొత్తగా డిపాజిట్ చేసేవారికి, మెచ్యూరిటీ డిపాజిట్లను రెన్యువల్ చేసుకునే వారికి ఇది వర్తిస్తుంది. ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కెనరా బ్యాంకులు ఎఫ్డీ రేట్లను 1% తగ్గించేశాయి. కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీ రేటును 6.75% తగ్గించింది. యాక్సిస్ బ్యాంక్ 2-3 ఏళ్ల డిపాజిట్లపై వడ్డీ రేట్లను ఏకంగా 6.75% తగ్గించింది. ఏడాది డిపాజిట్లపై ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంకుల మాదిరిగా 7% వడ్డీని ఇవ్వనుంది. ఎస్బీఐ సహా దాదాపు అన్ని పిఎస్యు బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీని గణనీయంగా తగ్గించాయి. కొన్ని బ్యాంకులు ఏకంగా 1% తగ్గించేశాయి. ఎస్బీఐ ఇప్పుడు ఏడాది డిపాజిట్లపై కేవలం 6.9% మాత్రమే వడ్డీని ఇస్తోంది. మొత్తం మీద బ్యాంకుల నిర్ణయం పొదుపు పరుల రిటర్నులకు గండికొట్టనుంది. ఫిక్స్డ్ డిపాజిట్లపై లభించే వడ్డీ ఆదాయం గణనీయంగా తగ్గనుంది. పచ్చని కాపురంలో చిచ్చుపెట్టిన ఫేస్బుక్ పరిచయం ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం గుట్టు రట్టవడంతో మొదట ప్రియురాలు ఆత్మహత్య చేసుకోగా 2 రోజుల తరువాత ప్రియుడు అనుమానాస్పద స్థితిలో చనిపోవడం కలకలం రేపుతోంది. కృష్ణా జిల్లాలో ఈ మరణాలు సంచలనంగా మారాయి. ఫేస్బుక్ పరిచయం మరో విషాదానికి కారణమైంది. ఫేస్బుక్ పరిచయంతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఇద్దరు చనిపోయారు. వివాహేతర సంబంధం బయటపడి పరువు పోవడంతో ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంటే ప్రియుడు అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తొర్రగుంటపాలెంకు చెందిన అశ్వత్థామతో వరలక్ష్మికి 7 ఏళ్ల క్రితం పెళ్లయింది. అశ్వత్థామ లారీ డ్రైవర్. విధుల్లో భాగంగా ఎక్కువగా వేరే ప్రాంతాలకు వెళుతుంటాడు. అతని భార్య వరలక్ష్మికి అదే గ్రామానికి చెందిన వెంకటేష్తో ఫేస్బుక్ లో పరిచయమైంది. ఇద్దరూ తరచూ మాట్లాడుకునేవారు. ఆ స్నేహం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ వ్యవహారం బయటపడడంతో భర్త గతంలో మందలించాడు. అయినా వరలక్ష్మి తీరులో మార్పు రాలేదు. ఈ నెల 16న అర్ధరాత్రి వెంకటేష్తో కలిసి బైక్పై వరలక్ష్మి వెళుతుండగా గ్రామస్తులు చూశారు. అశ్వత్థామ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో వివాహేతర సంబంధం వ్యవహారం బయటపడింది. పరువు పోయిందనుకున్న వరలక్ష్మి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది.
వరలక్ష్మి ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి వెంకటేష్ కనిపించకుండా పోయాడు. ఎక్కడ వెతికినా జాడ దొరకలేదు. 2 రోజుల తర్వాత తిరిగి ఊరికి వచ్చి ఇంట్లోనే ఉంటున్నాడు. వరలక్ష్మి మృతితో మనస్తాపం చెందిన వెంకటేష్ తాను కూడా చనిపోతానని తల్లితో అన్నాడు. భయపడ్డ తల్లి వెంకటేష్ ను సముదాయించింది. తన కొడుక్కు ఎలాంటి కష్టం రాకూడదని పుణ్యక్షేత్రాల్లో పూజలు చేయించడానికి వెళ్ళింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వెంకటేష్ చనిపోయాడు. వెంకటేష్ మృతదేహం ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫేస్బుక్ పరిచయంతో ఏర్పడ్డ వివాహేతర సంబంధం ఇద్దరి మరణానికి కారణమైంది. ఫేస్బుక్ స్నేహాలు ఎలాంటి దారుణాలకు దారితీస్తాయో చెప్పేందుకు మరో ఉదాహరణ ఇది. ఇప్పటికే ఫేస్బుక్ పరిచయాలు ఎన్నో కాపురాలను కూల్చేశాయి. అనేక కలహాలకు, విషాదాలకు కారణమవుతున్నాయి.